తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు ఈ తులారాశిలోకి వస్తారు. ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి గురువు అష్టమ స్థానం లోహమూర్తిగా సంచరిస్తున్నారు. శని పంచమం నందు రజతమూర్తిగాను, రాహు షష్ఠం నందు, కేతువు వ్యయస్థానం నందు లోహమూర్తులుగా సంచరిస్తున్నారు. ఈ రాశి వారికి మూర్తిమత్వం చేత శని సామాన్యంగాను, రాహు సంపూర్ణంగాను యోగిస్తున్నారు. గురుబలం తక్కువగా ఉంది. గురువు అష్టమం నందు సంచరించడం వలన రాజభయం కలుగుతుంది. శస్త్రాల వలన, అస్త్రాల వలన భయాలు కలుగుతాయి. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంది. భయాందోళనలు కలుగుతాయి. మానసిక విచారం కలగడం, నిందలు పడాల్సిన అవసరం రావడం, ఇంటా బయట వాగ్వివాదాలు కలగడం, గొడవలు, చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంది. పంచమం నందు శని సంచారం వలన శరీర పీడ పెరుగుతుంది. వాత రోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది. భూ వివాదాలు కలగడం, అలాగే స్థిరాస్తుల విషయంలో, అమ్మకాలు కొనుగోలు విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. రాహు షష్ఠం నందు సంచరించడం వలన యత్నకార్య సిద్ధి కలుగుతుంది. మనోజయం కలుగుతుంది. ఆర్థిక లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రుజయాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో వీరికి అనుకూలంగా తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి రాహుబలం బాగుంది. మిగిలిన బలాలు కొంత తక్కువగా ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, శాస్త్రవేత్తలకి, పండితులకి కొంత సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. శ్రమ చేత మాత్రమే వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పెద్దగా అనుకూలంగా లేదు. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మాత్రం అనుకూలంగా ఉంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా లాభదాయకంగా ఉన్నది. వ్యాపారస్తులకి కొంత నష్టాలు చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అధికారుల నుంచి పీడలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. పైకి ప్రజాబలం ఉన్నట్టు కనపడినప్పటికీ కూడా ఆశించినటువంటి ఫలితాలు మాత్రం లభించవు. ఈ తులారాశి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కొంత ఆలస్యమైనటువంటి అవకాశం ఉంది. రైతులకి పెట్టిన పెట్టుబడులు మాత్రమే వెనక్కి వస్తాయి తప్ప పెద్దగా లాభాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ రాశి వారికి గురుదోష నివారణం కోసం గురువుకి జపం చేసుకోవడం, శనగలు దానం చేయడం, గురు చరిత్ర పారాయణ చేసుకోవడం, ప్రతిరోజు కూడా ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించుకోవడం వలన సకల గ్రహ దోషాలు తొలగి సకల కార్య జయాన్ని పొందగలుగుతారు.